హే గాయ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్. మరి 2024 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన అతిపెద్ద నోటిఫికేషన్గా దీన్ని చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ని కేంద్ర ప్రభుత్వం మరి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే డిపార్ట్మెంట్ ఎట్టకేలకు విడుదల చేయడం అయితే జరిగింది. ఓకేనా. నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అండి, ఏఎల్పి ఉద్యోగాలు ఇవన్నీ కూడా మరి 20వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. క్లోజ్ డేట్ వచ్చేసి 19 ఫిబ్రవరి 2024. డేట్ ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్ ఇన్ అప్లికేషన్స్ విత్ అ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీ ఎప్పుడండి 20వ తారీఖు నుంచి 29వ తారీఖు ఫిబ్రవరిలో అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. మరి అసిస్టెంట్ లోకో పైలట్ పే స్కేల్ అయితే 7th పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి 19,900. ఓకే. దానికి టోటల్ అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనకు ఒక 30-35 వరకు అయితే రావడం జరుగుతుంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 5,696 అండి. 18 నుంచి 30 సంవత్సరాలు కలిగినటువంటి అభ్యర్థులంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. మరి కంప్లీట్ డీటెయిల్ చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ చూసినట్లయితే ద క్యాండిడేట్ విల్ బీ ప్రొవైడెడ్ ద బేస్డ్ ఆన్ డీటెయిల్స్ ఫర్నిష్డ్ బై ద క్యాండిడేట్ అంటూ క్లియర్గా ఇచ్చారండి. చూద్దాము అన్నీ కూడా వన్ బై వన్. ముందుగా చూసినట్లయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు. పీడిఎఫ్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలన్నా కూడా చూడవచ్చు. దీనికి మనకి ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అంటూ ఇవ్వడం జరిగింది. అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా వీటికైతే ఉండాలి, ముఖ్యంగా విజన్. ఓకే. ఇండియన్స్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల అభ్యర్థులు ఎలిజిబుల్ అండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు అంటే 35 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు అంటే 33 సంవత్సరాల వరకు. ఎక్స్ సర్వీస్మెన్కి మరొక 3 సంవత్సరాలు అదనంగా కల్పించడం అయితే జరిగింది. ఓకే. అందరూ కూడా గమనించాలి. ఇక్కడ ఇంకా క్లియర్గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. మరి ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 2/7. ఓకేనా. 2/7/1994 పుట్టినవారు అప్లై చేసుకోవచ్చు. ఓకే. మరి ఓబీసీ అభ్యర్థులు నాన్ క్రిమిలేయర్ చూసినట్లయితే 2/7/1991. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 2/7/1989 వారైతే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లోయర్ లిమిట్ ఆఫ్ ది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/7/2006. ఓకే. లోయర్ లిమిట్ అండి. ఇది దాటిన వారు అప్లై చేసుకోవడానికి వీలు లేదు. ఓకేనా. 2006 దాటద్దు. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి 1989, 1991, 1994 ఈ డేట్స్ కిందికి వెళ్ళొద్దు. ఇంకా ఈ మధ్యలో ఉన్నవారు అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదైతే క్లియర్గా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కరోజు అటు ఇటు అయినా కూడా నాట్ ఎలిజిబుల్. ఓకే. అంతా కూడా గమనించాలి. మరి ఇక్కడ ఫీ చూసినట్లయితే 500 రూపాయలండి. ఓకేనా. ఎక్సెప్ట్ కేటగిరీస్ ఆఫ్ బిలో ఎస్ఏ నెంబర్ సీరియల్ నెంబర్ 2 అని ఇచ్చారు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 250 రూపాయలు మాత్రమే అండి. ఎగ్జామ్షన్ అయితే ఉంది ఫీలో, అందరూ కూడా గమనించాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. మళ్ళీ ఈ అమౌంట్ కూడా మనకు 250 రూపీస్ ఏదైతే ఉన్నాయో వాటిని మనకు రిఫండ్ కూడా చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే సిబిటీకి అటెండ్ అవుతారో. ఓకేనా. ఇట్స్ ఎ రిఫండబుల్ అమౌంట్. ఓకే. అందరూ కూడా గమనించాలి. హారిజంటల్ రిజర్వేషన్ అయితే ఇక్కడ కల్పించడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ స్టేజ్ సిబిటీ అయితే ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఓకే. డ్యూరేషన్ 60 నిమిషాలు డ్యూరేషన్ అండ్ 75 మార్కులు అయితే దీనికి ఉండడము చూడవచ్చు. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడాన్ని మనము చూడవచ్చు. దీనిపైన సిలబస్ పైన కూడా చాలా క్లియర్గా 1 by 1 మీకు చెప్పడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి. మరి ఎవరు దీనికి ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్కీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ట్రేడ్స్ ఏముండాలి. ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వైర్మ్యాన్, నెక్స్ట్ ఆర్మేచర్ అండ్ కాయిల్ వెండర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్. దీంట్లో ఉన్నవారు ఎలిజిబుల్. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ మెకానిక్, రేడియో అండ్ టీవీ దాంట్లో కూడా ఎలిజిబుల్ అండి. ఇంకా ఫిట్టర్, మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్ అండ్ మెకానిక్, డీజిల్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, హీట్ ఇంజిన్ అండ్ మైల్ బ్రైట్, మెయింటెనెన్స్ అండ్ మెకానిక్.
దీంట్లో వారు ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ ట్రేడ్లో చేసిన వారు ముఖ్యంగా ఎవరైతే ITI డిప్లొమా లాంటి కోర్సులు చేశారో వారు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. సో ఈ ఎలిజిబిలిటీ అయితే అందరూ గుర్తుంచుకోవాలండి. వీటికి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడము ఉంటుంది ఇందులో. ఓకేనా. సో మరి దీనికి సంబంధించి ఇంకా క్లియర్ కట్గా అయితే ఏ విధంగా అప్లై చేయాలంటే మనము అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై అయితే చేయాలి. పేమెంట్ కూడా మనము అఫీషియల్ వెబ్సైట్లోనే మనము చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. వెబ్సైట్ అయితే మనకు క్లియర్గా ఇచ్చారండి. జోన్ వైజ్గా అయితే ఇక్కడ ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు. అండ్ మోడిఫికేషన్ అప్లికేషన్ అంటూ ఇచ్చారు. ఆల్రెడీ డేట్స్ మనము ముందే చెప్పాను కదా. సో ఆ డేట్స్లో ఏమైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ మనము రెక్టిఫై చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. బట్ దానికి కూడా సమ్ ఫీ అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో అంత దాకా వెళ్ళకుండా ఫస్టే స్టార్టింగే క్లియర్గా చూసి అప్లై చేసుకోండి. ఓకేనా. అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలండి ఇవి. సో మరి వేకెన్సీస్ కనుక చూసినట్లయితే మన జోన్లో అయితే సికింద్రాబాద్ జోన్లో చూడండి ఫ్రెండ్స్, మరి 20 ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే అండ్ సికింద్రాబాద్ రైల్వే 20 + 56. ఆంధ్రప్రదేశ్లో 20 అండ్ ఇక్కడ 56 అండి. ఓకే, మొత్తం కలిపేసి ఒక 76 అయితే ఉన్నాయండి 2 తెలుగు రాష్ట్రాల్లోని. ఓకేనా, అందరు కూడా గమనించాలి. మొత్తం ఖాళీలు వచ్చేసి 5,696 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇదండి అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. PDF లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.